హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి నాకు లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. థర్స్డే ఈవినింగ్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారనేసి నేనైతే పూల్ మకానా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్టింగ్ అండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి పుష్ అవుతుంది. కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు కొంచెం మోటివేషన్‌గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పూల్ మకానా విడిగా పెడితే పిల్లలైతే తినరండి. ఇలా మిల్క్ షేక్ రూపంలో అయితే పిల్లలకైతే తాగిచ్చండి. పిల్లలలో ఎముకలైతే చాలా దృఢంగా అయితే తయారవుతాయి. పూల్ మకానాలో అయితే కాల్షియం, ఐరన్, జింక్, కాపర్ అయితే పుష్కలంగా ఉందండి. అందుకే డైలీ పిల్లలకి ఇలాగ పూల్ మకానా ఏదో ఒక రెసిపీ రూపంలో అయితే డైలీ ఇవ్వండి. చాలా హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఈరోజైతే మిల్క్ షేక్ అయితే చూపించాను. నెక్స్ట్ టైం అయితే వేరే రెసిపీ అయితే చూపిస్తాను. పూల్ మకానా మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికైతే నేను మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను. అందులోకైతే 1 కప్ వరకు అయితే పూల్ మకానా అయితే తీసుకున్నాను. పూల్ మకానా తీసుకొని అందులోకైతే ఒక 20 అయితే బాదం పప్పులు అయితే తీసుకున్నాను. ఒక 20 బాదం పప్పులు, అలాగే ఒక 20 జీడిపప్పులు అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే అందులోకైతే నేనైతే సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకున్నాను. అవి 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. డైలీ పూల్ మకానా డ్రై ఫ్రూట్స్‌తో చేసిన మిల్క్ షేక్ తాగారంటే మనకైతే ఎక్కడలేని ఎనర్జీ అయితే వస్తుందండి. నీరసంగా ఉన్న వాళ్ళకి ఇలాగా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. చాలా ఎనర్జిటిక్‌గా అయితే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేనైతే సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకొని పొడిలాగా అయితే వస్తుంది. అందులోకైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే మిక్సీ మూత పెట్టి అయితే మంచిగా మిక్సీ అయితే పట్టుకుంటాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే తెచ్చి కూడా ఒక 1 మంత్ అయితే అవుతుందండి. నేనైతే హెల్తీ డైట్ చేద్దామనేసి తెప్పించాను. నాకెందుకో ఇలాగా విడిగా పాలలో నానబెట్టుకొని తింటే అసలు నచ్చట్లేదండి. తినబుద్ధి కావట్లేదు. ఇంకా ఇలా మిల్క్ షేక్ రూపంలో అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఏదో రకంగా ఏదో ఒక రూపంలో అయితే మన శరీరానికైతే పోషకాలైతే అందుతున్నాయి కదా! ఇలా మిల్క్ షేక్ చేసైతే నేనైతే తాగుతున్నాను. చాలా బాగుంటుంది. పూల్ మకానా మిక్సీ చేసిన తర్వాత అందులోకైతే కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్‌గా జ్యూస్ షాప్‌లో అయితే గడ్డ మిల్క్ అయితే వేస్తారు. నాకు అసలు పచ్చి పాలు వేయాలంటే అసలు ఇష్టం ఉండదండి. ఇంకా అందుకని నేనైతే కాచి చల్లార్చిన పాలైతే వేస్తున్నాను. అందులోకైతే పాలైతే వేసుకున్నాను. ఒక అర గ్లాస్ వరకు అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్వీట్‌కి తగినంతగా పంచదార అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను పంచదార అయితే వేస్తున్నాను. పంచదార ఇష్టం లేని వాళ్ళైతే హనీ వేసుకోండి. హనీ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మిక్సీ మూత పెట్టి మంచిగా మిక్సీ అయితే పట్టుకుందాము. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఐస్ క్యూబ్స్ అయితే లేవండి. నేనైతే కొంచెం ఒక పావు గంట అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెడతాను. ఫ్రిడ్జ్‌లో పెడితే కొంచెం చల్లగా ఉంటుంది కదా! నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఇక్కడైతే గ్లాసెస్‌లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సర్వ్ చేసుకున్న తర్వాత అందులోకైతే పైన నేనైతే హనీ అయితే వేస్తున్నాను. హనీ అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను టేస్ట్ బాగుంటుందనేసి కొంచెం నేను 1 స్పూన్ అయితే హనీ అయితే వేస్తున్నాను. హనీ వేసుకున్న తర్వాత మంచిగా చల్లగా అయితే సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంతో హెల్తీ అయిన పూల్ మకానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. సో, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.